అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనందరం పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే మరి కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం అందరం ఒకసారి చదువుతారా? గర్విష్ఠులమైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి గర్విష్ఠులు ఉంటారు. వాళ్ళ త్రోవ వైపే తిరగకుండా, వాళ్ళ త్రోవలో ఉండకుండా, ఆ త్రోవలో ఉండకుండా ఉంటే దాన్ని విడిచి అబద్ధములు తట్టు తిరగకుండా, అంటే వాటి వైపు చూడకుండా, అబద్ధములు ఆడే వారి తట్టు తిరగకుండా, వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళని లక్ష్య పెట్టకూడదు. వీడేంటి చేస్తున్నాడు అని కూడా లక్ష్య పెట్టగా, కొంచెం ఆలోచించకుండా, వాళ్ళ మనసులో పెట్టుకోక దేవుడిని నమ్ముతారు చూడండి. ఈ పని మారిన వాటిని అన్నింటిని వదిలేసి దేవుడిని నమ్ముతారు చూడండి, వాళ్ళంట ధన్యులు అవుతారంట. మరి ఈ రోజుల్లో చాలామంది దేవుడిని నమ్మకుండా అపవాదుని దెయ్యాన్ని నమ్ముతున్నారు. అలా నమ్మవాకండి దెయ్యాన్ని. దేవుడు సెలవుస్తున్నాడు ఏమనంటే, దెయ్యాన్ని నమ్మక నన్ను నా బిడ్డ నీవు నన్ను నమ్ముకుంటే ధన్యుడు అవుతావు అని దేవుడు సెలవుస్తున్నాడు అన్నమాట. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయుల్లో కొందరును, ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అందులో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీర్ఘాలు తీసుకోకుండా మనం క్లియర్గా చదివినట్లయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దేవుడు మరి ఇది అయిన తర్వాత మరి అంతా మంచిగా మరి ఉన్నాడు. ఈ రాజు పేరు యెహోషాపాతు అన్నమాట. అంతా మంచిగా ఉంటా దేవాలయం తలుపులు తెరిపించి అంతా మంచిగా చేశాడు. ఇదంతా అయిన తర్వాత మరి భయపడవాకండి అని కూడా చెప్పాడు, మంచిగా ఉన్నాడు. కానీ ఇది అయిన తర్వాత ఒక సైడ్ ఏమో మోయాబీయులు, అమ్మోనీయులు, యోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారంట. అంతలో ఇంకో విషయం ఏం తెలిసింది, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుందన్నారు. 2 వైపుల నుండి ఇబ్బందులు వచ్చేసింది యెహోషాపాతు మీదకి. అప్పుడు దాకా అంతా మంచిగా ఉంటారు లేవి ఆలని చెప్పి మంచిగా దేవుని సన్నిధి గురించి ఆలోచించి మంచిగా ఉన్నాడు యెహోషాపాతు. అదే సమయాన్ని సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు ఏం జరిగింది, అప్పుడు తను భయపడ్డాడు. మనిషి భయపడి వెంటనే దేవుడి దగ్గర విచారించడానికి తన మనసుని నిలుపుకున్నాడంట.
మనం ఇక్కడ ఒకటి గమనించాలి. మనకి సమస్యలు వస్తే మనం ఏం చేస్తున్నాం అనేది. దేవుని దగ్గర విచారిస్తున్నామా, లేకపోతే ఎట్లా ఉంటాడు? ఇక్కడ ఒకటి గమనించాలి. యెహోవా యొద్ద విచారించాలని అనుకున్నాడే లేదు, మనసు నిలుపుకున్నాడంట. అంటే దాని మీదే మనసు పెట్టుకున్నాడు, ఇంకేటి మీద పెట్టుకోలే. కానీ చాలామందికి ఎటువంటిది, ఏదో కొంత దేవుడు గుర్తొస్తాడు కాసేపు ఉన్నాక మొదట వీళ్ళు వాళ్ళు అని ఆలోచన వస్తూ ఉంది చాలామందికి కూడా. ఏది ఆ టయాల యెహోషువకి పలానా రాజు అయితే ఎట్ట బాగుండిద్ది, ఈ రాజును కలుపుకుంటే యుద్ధం చేసి వచ్చేదో రాజుకు బాగా సైన్యం ఉంది అని అనుకోలే. ఏమనుకున్నాడంటే యెహోషువపాతు రాజుకు ఎవరిని ముందు పెట్టుకోలే, దేవుడి దగ్గర విచారిద్దాం, దేవుడు ఏమంటాడు అసలు అని మనసు నిలుపుకొని దేవుడికి ప్రార్థించడానికి ఉపవాస దినాన్ని సాగించాడనమాట. ఉపవాస దినం సాగించినప్పుడు మరి ప్రజలందరూ యూదా పట్టణాలన్నింటిలో నుండి వచ్చారు. ఈ పట్టణపు వాడు ఈ పట్టణంలోని వాడు ఒక్కడ కూడా రాలేదు అని అనడానికి లేదు. అన్ని పట్టణాల్లో నుండి ప్రజలందరూ వచ్చారు. అయ్యయ్యో యూదా పట్టణంలో నుండి ఒక్కదానిలో నుండి కూడా రాకుండా ఉండడు ఒక్కడ కూడా లేరు అన్నట్టు అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు మరి ప్రార్థన చేశారు. అయితే లాస్ట్ వచ్చిన మనం చదువుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? అది మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులు మరి ఇక్కడ నీవే మాకు దిక్కయ్యా, మాకు శక్తి లేదయ్యా, మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదయ్యా, వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చయ్యా అని ప్రార్థన చేశారు. అప్పుడు మరి దేవుడు వారి మర్ర విన్నాడు. అప్పుడేం జరిగింది అనేది చూసుకున్నట్లయితే మరి 14 నుండి 17 ముగింపు దాకా చదవండి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీనగు యెహీయేలును సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించును. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరిని ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదురు. మీరు ఏరువేలు అరణ్యమందురున్న బాగుకున్న దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దేవుడు కొన్ని మాటలు సెలవిచ్చాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మాటలు క్లియర్గా. అప్పుడు మతన్యాకు పుట్టే యెహీయేలు కుమారుడు, బెనయాకు జనని అయిన జకర్యా కుమారుడు, అలాగే ఆ కుమారుడును ఆసాపు సంతతి వాడు లేవీయుడు యెహజీయేలు సమాజంలో ఉన్నాడు. ఆ ప్రార్థన చేసే కాడ వాళ్ళందరిలో ఉన్నాడు. అప్పుడు మరి తన మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు ఏమనంటే, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు, మీరందరూ ఇలా ఆలకించండి. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా ఆ మాటలు మరి ఆలకించండి అని ఆయన పలికి దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుడు సెలవిచ్చాడు ఏమనంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకూడి. మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుడు ఈరోజు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, దేవుడిని నమ్ముకునే వాళ్ళు ధన్యులంట. మీ జీవితాల్లో ఎలాంటి యుద్ధాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మీ ముందున్న ఆ గొప్ప సైన్యానికి భయపడాల్సిన అవసరం లేదు. జడియవాగండి, మనకు వాగండి, యుద్ధం మీరు కాదు నేనే జరిగిస్తా అని దేవుడు చెప్పాడు. అదొకటే కాదు, రేపు వారి మీదికి పోవుడి. దీని ద్వారా దేవుడే సెలవిస్తున్నాడు మనతో. అంటే
నీవు ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి. వారు జీజు అన్న ఎక్కుడు మార్గంలో వచ్చారు. వారు ఇరువేరు అన్నయ్య ముందరనున్న వాగు కోన దగ్గర వారిని కనుగొందురు. నీ సమస్య ఎలాంటిదనేది నాకు తెలుసు. దాని పరిష్కారం నువ్వేం చేయాలి, ఎలా నడవాలనేది కూడా నేను నీకు బోధిస్తా, ప్రార్థన చేయి అని సెలవిస్తున్నాడు అన్నమాట దీని ద్వారా. అప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్యంలో ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, ఇవి ఆ సమస్యతో పోరాడాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే, యూదా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా అని దేవుడు సెలవిస్తున్నాడు. మీకు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు అలా యుద్ధ పంపులు అలా ధ్యానంగా అలా ఉండండి, మీరు ప్రార్థిస్తూ ఉండండి. అప్పుడు మీతో కూడా ఉన్న యెహోవా దయచి రక్షణ చూచుదురు. మీతో కూడా నేను ఉంటా. అప్పుడు మీరు నేను చేసే కార్యాన్ని చూస్తారు. భయపడవాకండి, నేను రక్షించేవాడిని, రక్షిస్తా. భయపడకుడి, జడియకుడి, పలకవాకండి. రేపు వారి మీదకి పోవుడి. నేను రేపు నుండి మీరు ప్రార్థన చేయండి. యెహోవా మీతో కూడా ఉండును, నేను మీతో కూడా ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి దేవుడు ఈ మాటలు సెలవిచ్చాడు. ఇంకా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా మరి ఉన్నారు. యెహోషువ కోత అయితే సాష్టాంగ నమస్కారం చేశాడు అనమాట మరి దేవుని సన్నిధిలో. మరి ఇంకప్పుడు యూదా వారు వాళ్ళందరూ కూడా దేవుని సైన సాగిలపడి నమస్కారం చేశారు. ఇంకప్పుడు మరి మనం చూసుకున్నట్లయితే మరి యెహోషువ చుట్టూలను హెచ్చరిక చేసిన తర్వాత హెచ్చరిక చేసి భయపడవాకంటే నా ఉండండి అని చెప్పాడు. జాగ్రత్తగా కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఏం చేయాలని దేవుని దగ్గర తెలుసుకొని మీరు పాపం చేయకుండా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు మరి వాళ్ళు పరిశుద్ధ ధరించి సైన్యం ముందర నడుచుచు దేవుని స్తుతించారు. దేవుని యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడని స్తోత్రం చేయుటకు వారిని నియమించాడు. మరి ఎవరిని? జనుల్ని హెచ్చరిక చేసిన తరువాత గాయకుల్ని ఏర్పరిచాడు. దేనికోసం అంటే దీని నిమిత్తం. ఇంకప్పుడు ఏం జరిగింది అంటే, వారు పాడడానికి స్తుతించడానికి మరి 21 నుండి 23 దాకా చూసుకోండి మీరు. ఇప్పుడు చదవబడదు మరి అని అలా స్తుతిస్తూ ఉండగా మరి ఇలా మొదలు పెట్టిన వెంటనే మరి దేవుడు అంట యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీద, మోయాబీయుల మీద, షేయరు మన్యవాసుల మీద మాటు కాండం పెట్టాడంట. ఎవరు? యెహోషువ ఎట్లా దేవుడు పెట్టాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, గనుక వారు హతులేదు. మీరు సమస్య ఉంది కదా, మీ ముందున్న సమస్యతో దేవుడు సలహిస్తున్నాడు. మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మీరు అలా ఉండండి చాలు. నేను నీ పక్షాన యుద్ధం చేస్తా. నీకంటే అధికులై ఉన్నారు వాళ్ళు. ఏ అధికమైన సమస్య అయినా నీకెందుకు భయపడతావు నువ్వు? అది భయపడాల్సిన సమస్య కాదు. నన్ను ఆశ్రయించి నన్ను స్తుతించాల్సిన సమయం. భయపడవాక, జడియవాక, వనకవాక, అయ్యో అని వనకక ధైర్యం వహించు. నేను కార్యం చేస్తా. నేను కార్యం చేసి వారందరినీ నిర్మూలన చేస్తా. నువ్వు అలా ఉందంటే నేను కార్యం చేస్తా. నీవు పరిశుద్ధంగా జీవించు. ఆ సమస్య ఎలాంటిదైనా అవ్వచ్చు, కుటుంబమేనా, దాంట్లోనే నేను వాళ్ళని మారుస్తాను. శత్రువుల వాళ్ళని మార్చమైనా మారుస్తా. లేకపోతే కల్లోలం సృష్టించి వారిని పూర్తిగా తీసివేస్తాను. ఈ భూమి మీద నుండి తీసివేస్తా. భయపడవాక వాళ్ళలో వాళ్ళే తొందరగా పుట్టించుకొని ఏమైపోతున్నారో తెలియక వాళ్ళలో వాళ్ళు ఇబ్బంది అయిపోతారు. వాళ్ళ కుటుంబంలో శాంతి ఉండదు. ఎందుకంటే నీ కుటుంబం మీద చేయాలనుకున్న అపకార్యాన్ని వారి మీదకి కుమ్మరిస్తాను.
నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇంకప్పుడు 25వ వచ్చిన ఒక్కసారి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచ్చిన. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరమును కనబడిన వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకుంది. కొల సొమ్ము అతి విస్తారమైన దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టెను. మరి ఇక్కడ క్లియర్గా చదివినట్లయితే యెహోషాపాతు అతని జనులు వారి వస్తువులంట దోచుకున్నారంట. వాళ్ళు దగ్గరికి రాగా ఆ శవాల యొక్క విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలు కనబడ్డాయంట. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నారంట. దాన్ని అంతా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చడానికి 3 దినాలు పట్టిందంట. ఇంకా 4వ దినంలో కూడా వీళ్ళు ఏమైనా ఇష్టంకి వచ్చేసారనుకుంటున్నారా? 4వ దినం కూడా అక్కడే ఉంటారు. 4వ దినాన ఆయన బయలుదేరి వచ్చినట్లు వచ్చారు. 4వ దినాన బెరాకా లోయలో కూడుకొని దానికి బెరాకా లోయ అని పేరు పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. పెట్టి దేవుని స్తుతించారు. బెరాకా లోయ అంటే స్తుతి అని అర్థం, స్తుతించడం. మరి దానికి ఆ పేరు పెట్టారు. ఇలాగ జరిగింది. ఇలాగా యెహోవా అయిన దేవుడు మరి వారి శత్రువుల మీద వారికి విజయం అనుగ్రహించి వారిని సంతోషపరిచాడు అన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నాం కదా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందనేది సంతోషకరంగా అయింది. అదే ఏ రాజు మీద ఆధారపడి ఉంటే, ఏ ఐగుప్తు సైన్యం మీదో అశ్షూరు సైన్యం మీద ఆధారపడి ఉంటే వాళ్ళు గెలిచేవు కాదు. దేవుని కోపం ఇంకా వాళ్ళ మీద రగులుకునేది. మరి ఇప్పుడు దేవుని నమ్ముకుని వాడు ఏమవుతాడు అంటే వాడు ఆశీర్వదింపబడ్డు. మరి అది కూడా దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. యెరొబాము వారి వెనకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యం యోధా వారికి ముందుగాను మాటుగాండ్రను వారికి వెనకను ఉండినట్లు చేశాను. యోధా వారు తిరిగి చూసి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు బూరలు ఊదిరి. అప్పుడు యోధా వారు చాలు. మరి ఇక్కడ 13వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఒక విషయం తెలుస్తుంది. ఏమనంటే యెరొబాము ఇతను ఎవరంటే దేవుణ్ణి నమ్ముకోరాడు. ఇతనుకి ఒక దేవుని బిడ్డకి వాదన వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏ ఆలోచనతో చూసుకోవాలంటే దేవుని బిడ్డకి వచ్చింది అని కాదు, ఒక సమస్య తన ముందుకు వచ్చింది అని చూసుకున్నాం. ఇప్పుడు ఆ యెరొబాము ఏం చేశాడు? తన తెలివితేటలతో ఆ సమస్యకి ముందు వెనకమాల ఇరకాటంలో పెట్టేద్దామని మరి ముందేమో తన వాళ్ళని తన బలాన్ని సైన్యాన్ని పెట్టుకొని వెనకమాలేమో మాటుగాండ్లు అంటే తెలియకుండా ఉండే వాళ్ళని పెట్టాడు అనమాట. ఏం జరిగింది అనేది చూసుకున్నట్లయితే మరి అతని జీవితంలో 16వ వచనం ఒక్కసారి చదవండి మరలా. ఇశ్రాయేలు వారు యోధా వారి ఎదుటి నుండి పారిపోయి దేవుడు వారిని యోధా వారి చేతికి అప్పగించినందున. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ వారు అంటే ఎవరంటే యెరొబాము రాజు. వాళ్ళు పారిపోయారు. ఏది యోధా వారు అనుకోవాలి. ఒక సమస్య ఉంది, ఆ సమస్య ముందు ఓడిపోయారు. మరి దేవుడిని నమ్ముకునే వ్యక్తి రాజుగా ఉన్నాడు. మనం దీని ద్వారా ఏం తెలుసుకోవాలంటే మరి మన పైన ఎవరిని పెట్టుకోవాలంటే మనం ముందు దేవుడిని పెట్టుకోవాలి తప్ప మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళని మంచిగా సలహాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకోవాలి తప్ప చండాల వాళ్ళని పెట్టుకోకూడదు. అయితే వాళ్ళకి చండాలపు రాజు ఉన్నాడు, సాతాను ఉంది దేవుడిగా. దాన్ని బట్టి ఏం జరిగింది? వాళ్ళు పారిపోయారు, సమస్య ముందు నిలవలేకపోయారు. కాబట్టి మనం దీని ద్వారా ఏం తెలుసుకోవాలంటే దేవుణ్ణి నమ్ముకుంటే విజయం 3 రోజులు ఆశీర్వాదంగా దాన్ని అంతటి కూర్చుకోవడానికి పెట్టింది. 4వ రోజు కూడా అక్కడ స్తుతించడానికి ఉండాలి. అంటే 3 రోజులు కంప్లీట్గా అక్కడే ఉండిపోయారు. అంత ప్రభు దొరికింది. అదే దేవుణ్ణి నమ్ముకోకపోతే పారిపోయే గతి పెట్టింది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే మనం పారిపోం. శత్రువు ముందు మనం
విజయంగా ఉంటాం. వాళ్ళే శత్రువులు పారిపోతారు. మీ ముందు కూడా సాతానుగాడు విర్రవీగుతున్నాడా? సమస్యలు విర్రవీగుతున్నాయి. ఆ దేవుడిని నమ్ముకోండి, సాతానుగాడు పారిపోతాడు. దేవుడిని నమ్ముకోకుండా మీ సొంత ప్రయత్నాలు చేస్తే సాతానుగాడు పారిపోడు. వాడు తల ఆడిస్తూ ఉంటాడు, మీరు పారిపోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుడిని నమ్ముకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు కానుకలు పట్టుకున్నా. మరి ప్రార్థన చేసుకున్నాం. కానుకలకు మరి ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా యేసయ్యా, ఈ కానుకలను బట్టి స్తోత్రాలు. ఈ కానుకలు ఇచ్చిన వారికి దూరందర ఫలాన్ని ఆశీర్వాదాన్ని దయచేయి. వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వీటిని నీ పరిచర్యలో వినియోగించుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను నా పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఇక ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాం. పరలోకమందున దేవా యేసయ్యా, మరి ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకోం. యేసయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీర్ఘాయుషుతో కాపాడు దేవా. యేసయ్యా, నీవే వారిని అందరినీ హస్తాలలో భద్రపరుచుకొని కనుపాప వలె కాపాడు దేవా. యేసయ్యా, నీవే కృప చూపించి ప్రార్థనలోను పాటల్లోను వాక్యంలోను ఎలాంటి సైతాన్ని డిస్టర్బెన్స్ లేకుండా చూసినందుకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటుండగా నీవే కృప చూపిస్తున్నావు. తమ్ముడు బట్టి స్తోత్రాలు. యేసు నామం పేరట ఈ లైవ్ ద్వారా వీడియో ద్వారా చూస్తున్న వారిని అలాగే ఇక్కడ నీ బిడ్డల్ని ఆశీర్వదింపమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం చూస్తున్నాను మా పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఆశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులను సదాకాలము తోడేయండి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.